కొత్త డాక్టరా? ఏం అనుభవం ఉంటుంది? చప్పరించాడు రమణమూర్తి. నాకు తెలిసిన 2 ప్రాణాలని కాపాడాడండి. మన పోస్ట్ మ్యాన్ నాన్నకి అపెండిసైటిస్ అని ఇట్టే పట్టేసి సర్జరీ దగ్గరికి పంపాడు. రావులపాలెం ముసలావిన్ని మంచం దించి కౌరు పంపాడు. 4 ఇంజెక్షన్లతో నయం చేసి పారేశాడు. సరే పదమను. బట్టలు మార్చుకుని ఆదిలక్ష్మి చిన్నగా మూలుగుతూ నీరసం నటిస్తూ బయటకు వచ్చింది. ఎలా ఉందమ్మా అడిగారాయన ప్రేమగా. బాగాలేదు నాన్నగారు చెప్పింది ఆదిలక్ష్మి. పర్లేదులే, పొద్దున్న మీ అమ్మ తెలగపిండి కూర చేసిందిగా, అందుకై ఉండొచ్చు చెప్పాడాయన. తమ పథకం ప్రకారం అరగంట క్రితమే వాళ్ళు హాస్పిటల్కి బయలుదేరాలి. వినాయకరావు శాస్త్రి ఆదుర్దాగా ఎదురు చూస్తున్నారు తండ్రి కూతురు బయలుదేరడానికి. అవును మహా, నువ్వు తీసుకెళ్ళొచ్చుగా అడిగాడు రమణమూర్తి ఆకస్మాత్తుగా తన భార్యని. తీసుకెళ్ళొచ్చనుకోండి, కానీ అడిగాడాయన. ఏం చెప్పాలో తెలియక ఆవిడ కూతురు వంక చూసింది. నదిలో మునిగిపోయేవాళ్ళు ఒడ్డున ఉన్న వాళ్ళ వంక చూసినట్లుగా చూసింది ఆదిలక్ష్మిని. నేను అంత దూరం నడవలేను నాన్నగారు, నన్ను మీ స్కూటర్ మీద తీసుకుని వెళ్ళండి చెప్పింది ఆదిలక్ష్మి. అవునండి, 4 గంటల్లో ఎంత చిక్కిపోయిందో చూడండి, నడవలేదు చెప్పింది కనక మహాలక్ష్మి. సరే పద. ఆయన స్కూటర్ స్టార్ట్ చేసిన శబ్దం వినగానే వినాయకరావు బయటకు వచ్చాడు. తండ్రి వెనుక కూర్చున్న ఆదిలక్ష్మిని చూసి అడిగాడు గట్టిగా. అదేంటి ఆదిలక్ష్మి గారు, ఒక్క పూటలో అంత చిక్కిపోయారు? ఏమైంది? ఒంట్లో నలతగా ఉంది చెప్పింది ఆదిలక్ష్మి. జాగ్రత్త, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఊళ్ళో మలేరియా బాగా ఉందని పొద్దున్న రేడియోలో చెప్పాడు వినాయకరావు. ఆ మాటలు వినగానే రమణమూర్తి బ్రుకుటి ముడిపడింది. మన సందు చివర డాక్టర్ గారు ఒక ఆయన కొత్తగా వచ్చారు, పేరు బిలహరి అనుకుంటాను చెప్పాడు శాస్త్రి. అక్కడికే చెప్పింది ఆదిలక్ష్మి. స్కూటర్ బయటకు వెళ్ళగానే మిత్రులిద్దరూ దూరంగా కుర్చీలో కూర్చుని చందమామ చదువుకుంటున్న కామేశ్వరరావు వంక చూసి తర్వాత ఒకరి మొహాలు మరొకరు చూసుకుని నర్మగర్భంగా నవ్వుకున్నారు. స్కూటర్ని బయట ఆపాడు రమణమూర్తి. తండ్రి కూతుర్లిద్దరూ డాక్టర్ బిలహరి హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ బిలహరి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు ఉదయమే శాస్త్రి వినాయకరావు వచ్చి ఏజీ ఆఫీస్లో పనిచేస్తూ ఆ సందు చివరి గదిలో అద్దెకి ఉంటున్న బిలహరికి తమ పథకం వివరించి తమకేం కావాలో కోరారు. ముందు అతను ఒప్పుకోలేదు. అబద్ధమాడాలంటే అందరికీ ధైర్యం రాదుగా. కానీ చివరికి సాయంత్రం తేలుపార్టీ అన్నాక మెత్తబడ్డాడు. ఒక్క రమణమూర్తిని ఫూల్ చేయాలి కాబట్టి. మధ్యాహ్నం కల్లా డాక్టర్ బిలహరి ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఆర్సిఎస్ లండన్ అని చాంతాడు పొడుగున్న బోర్డుని రాయించాడు. దాన్ని అంతకు అరగంట మునుపే బయట గుమ్మం మీద తగిలించాడు. అట్టే ప్రాక్టీస్ లేని ఓ ఆర్ఎంపీ నుంచి తెల్లటి పింగాణి బేసిన్, దాన్ని ఉంచడానికి స్టాండ్, శాంపుల్ మందులు, టార్చ్ లైట్, మానవ దేహాన్ని చిత్రించిన పటం, డాక్టర్ ఈజ్ ఇన్ ఆర్ అవుట్ బోర్డు లాంటివి తీసుకుని వచ్చి ఆ గదిలో అలంకరించారు. గదిలో మధ్య చిన్న తెర కట్టారు. బిలహరికి కొంత భయంగా కొంత ఉత్సాహంగా ఉంది. డోంట్ వరీ మై డియర్ హరి, ఇవాళ ఇది విజయవంతంగా అయ్యాక నా వల్ల ఓ జంట కలిసింది అని నీవు గర్వంగా ఎంతో కాలం ఎంతోమందికి చెప్పుకోవచ్చు చెప్పాడు వినాయకరావు. రోగాన్నిచ్చిన దేవుడు దాన్ని తనే కుదురుస్తాడు. ఎటొచ్చి డాక్టర్ ఫీజు తీసుకునేది చెప్పాడు శాస్త్రి. కరెక్ట్. పేషెంట్స్ మళ్ళీ తమ దగ్గరికి రాకపోతే డాక్టర్లు వాళ్ళకి రోగం నయమైందని అనుకుంటారు, కానీ తమ మీద నమ్మకం పోయి రాలేదనుకోరు. యూఆర్ లక్కీ. నువ్విలాంటి వృత్తిలో లేవు. కేవలం ఓ అరగంట పాటు నటించాలి అంతే. నువ్వెలాగూ తెలుగు నాటక కళా సమితి ప్రెసిడెంట్వి కదా చెప్పాడు వినాయకరావు. ఇంకో పాయింట్, ఓ అందమైన నాజూకైన అమ్మాయి చేతిని కాసేపు పట్టుకుని నాడి చూడటం ప్రపంచంలోకెల్లా ఓ గ్లామరస్ వృత్తి. ఓ అరగంట సేపు అలాంటి వృత్తిలో నటించడం నీ అదృష్టం చెప్పాడు శాస్త్రి. వినాయకరావు శాస్త్రి సలహా ప్రకారం రమణమూర్తికి కామేశ్వరరావు మీద అసహ్యం పుట్టి అతనికి తన కూతురు ఆదిలక్ష్మిని ఇవ్వకూడదన్న ఆలోచన కలిగించడానికి అదే నాటకంలో ముఖ్య భాగంగా డాక్టర్ బిలహరి మెడలో స్టెటస్కోప్తో కూర్చుని వాళ్ళ కోసం ఎదురు చూడసాగాడు. రమణమూర్తి స్కూటర్ హ్యాండిల్ లాక్ చేసేలోగా ఆ సందులోంచి వెళ్తున్న ఓ వ్యక్తి డాక్టర్ బోర్డు చూసి గబగబా లోపలికి వెళ్ళాడు. ఆదిలక్ష్మితో రమణమూర్తి కోసం ఎదురు చూస్తున్న బిలహరి కొత్త వ్యక్తి రావడంతో కొద్దిగా కంగారు పడ్డాడు. ఎస్ అడిగాడు ఆ వృద్ధుణ్ణి చూసి. ఆయనకి వయసు 60 దాకా ఉంటుంది. పూర్తిగా తెల్లబడ్డ జుట్టు, సన్నగా బక్కపల్చగా అనారోగ్యంగా ఉన్నాడు. 3 రోజుల నుంచి ఎడం వైపు తలనొప్పి చెప్పాడాయన. అలాగా, కుడివైపు కాళ్ళనొప్పి, 2 మార్చి వస్తున్నాయి. జ్వరం ఉందా? లోపల భయంగా ఉన్నా
తన డాక్టర్ రోల్ని చక్కగా అభినయించాడు బిలహరి. పూర్తిగా లేదు జవాబు చెప్పాడాయన. బిలహరి ఆయన నాడి చూసి స్టెటస్కోప్ని వీపు మీద పెట్టి ఉంచాడు. ఏ శబ్దం వినపడలేదు చెవులకి. స్టెట్ని తగిలించుకోవడం మర్చిపోయానన్న సంగతి కూడా గుర్తులేదు అతనికి. ఇలా 3 ఏళ్లుగా వస్తోంది. నగరంలోని డాక్టర్లందరి దగ్గరికి వెళ్ళాను. ఎవరూ పూర్తిగా తగ్గించలేకపోయారు. మందనేది తగ్గే రోగాల్ని కుదురుస్తుంది. అయితే అన్ని వేళలా కాదు, నవ్వాడు బిలహరి సీరియస్గా. అసలిది ఎందుకు వస్తుందంటారు అడిగాడు ఆ ముసలాయన. ఇది ఎందుకు వస్తుందంటే, ఎందుకంటే టీ తాగే అలవాటుందా మీకు? లేదు. కాఫీ? పోనీ సిగరెట్, ఆల్కహాల్? చిచి లేవు. ముక్కు పొడం, ఒక్క పొడి? లేనే లేవు. జర్దా కిళ్ళి? అసలే లేవు. కాసేపు ఆలోచించి అడిగాడు బిలహరి. వంకాయ? ఓ మహా ఇష్టంగా కోసి ఉల్లిపాయ కారం పెట్టి నూనెలో దోరగా వేయించిన లేత వంకాయల కూరని వేడివేడిగా అన్నంలో కలుపుకుంటే బియ్యం తినేయగలను చెప్పాడాయన. చూసారా, అదన్నమాట కారణం. మీరు సంవత్సరం పాటు వంకాయ మానేయాలి. ఆ తర్వాత వచ్చి చెప్పండి ఎలా ఉందో. అలాగే. వంకాయ మానేస్తే తగ్గుతుందంటారా ఆశగా అడిగాడు. నేనెలా చెప్పగలను? రోగికి ఎక్కువ సహాయం చేసేది దేవుడేనండి. మీ విషయంలో మీకు ఎక్కువ సహాయం చేసేది వంకాయ. దాన్ని ముందు మానేయండి, తర్వాత చూద్దాం. ఇంతకీ ఈ రోగం పేరేమిటంటారు అడిగాడాయన. దీని పేరు కుబ్లోవా మార్లిల్లా అని. 50 పైబడ్డ వాళ్ళకి వస్తూ ఉంటుంది. ముందుగా ఇది వాడి చూడండి. గబగబా ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు బిలహరి. దాన్ని చదివి అడిగాడాయన. విక్స్ డ్రాప్స్ అనాసిన్ కదా మీరు రాసిచ్చింది అని వెంటనే ఆయన చెప్పాడు. అవునండి. ఒకటి తలనొప్పికి, ఇంకొకటి కాలు నొప్పికి. చెరి సగం రోజుకి 2 సార్లు వేసుకుంటూ ఉండండి. మీ ఫీజు అడిగాడు. అబ్బే అవసరం లేదండి. సంవత్సరం తర్వాత నయమైతే మళ్ళీ కనపడండి, అప్పుడు చూసుకుందాం. నా కుబ్లీనా మారెబ్లా కారణం వంకాయేనంటారా అనుమానంగా అడిగాడు. ఖచ్చితంగా వంకాయే. గుత్తి వంకాయ జోలికి అసలు వెళ్ళకూడదు. రోగం పేరు కుబ్లావా కాదు, కుబ్లోవా మార్లెబ్లా. ఆయన చిన్నగా నిట్టూర్చి బిలహరి చేతిని పట్టుకుని ఎంతో కృతజ్ఞతగా చెప్పాడు. వయసులో చిన్నవాడివైపోయావు కాబట్టి నీకు చేతులెత్తి మొక్కటం లేదు. నా రోగానికన్నా నేను డాక్టర్లకే భయపడుతూ ఉంటాను. నీలాంటి వాళ్ళు ఒక్కరూ తారసపడలేదు. ఓ అంతర్జాతీయ సత్యం చెప్పన, రోగం మన ఒంటికన్నా పర్స్ని హరిస్తూ ఉంటుంది. ఎన్ని వేలు డాక్టర్ల కోసం మందుల కోసం తగలేశానో చెప్పలేను. ఆఫ్టర్ ఆల్ ఒక్కడంటే ఒక్కడు కూడా చెప్పలేదు వంకాయ మాను అని. మీరు వంకాయ మాను అన్న ఆ 5 అక్షరాలు అంటే ఎప్పుడో మానేసేవాణ్ణి. వంకాయ నా వంటికి ఇంత చెడు చేస్తుందని ఎన్నడూ కల్లో కూడా ఊహించలేదు. ఆయన బలవంతంగా 10 రూపాయలు బిలహరి చేతిలో ఉంచి చెమ్మగిల్లిన కళ్ళని తుడుచుకుని బయటకు నడిచాడు. ఆయన వెళ్ళాక నుదిటిపై పట్టిన చెమటని తుడుచుకుని దీర్ఘంగా నిట్టూర్చాడు బిలహరి. నెక్స్ట్ అరిచాడు. రమణమూర్తి, ఆదిలక్ష్మి లోపలికి వచ్చారు. కూర్చోండి చెప్పాడు బిలహరి. ఇది మా అమ్మాయి. పొద్దున్నుంచి ఒంట్లో నలతగా ఉందంటే తీసుకుని వచ్చాను చెప్పాడు రమణమూర్తి. అలాగా, ఏదమ్మా నాలుక చూపించు. గొంతులోకి టార్చ్ లైట్ వేసి చూశాడు బిలహరి. జ్వరం ఉందా అడిగాడు. అట్టే లేదండి నీరసంగా చెప్పింది ఆదిలక్ష్మి. లక్షణాలేమిటి అడిగాడు. దాహం, ఆకలి, తర్వాత మళ్ళీ ఆకలి, దాహం. ఎంత తిని ఎంత తాగినా నీరసం చెప్పింది ఆదిలక్ష్మి. టెంపరేచర్ చూడండి చెప్పాడు రమణమూర్తి. దానికోసం వెతికి అది కనబడకపోతే థర్మామీటర్ పగిలిపోయిందండి. జ్వరం లేదులేండి చెప్పాడు బిలహరి. ఇదివరకెప్పుడు చూడలేదు. నీవు కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నావా బాబు అడిగాడు రమణమూర్తి. అవునండి, ఇదివరకు ఏలూరులో చేసేవాణ్ణి. పెళ్ళయ్యాక ఈ ఊరికి మారాను. 5 ఏళ్ల అనుభవం ఉంది చెప్పాడు బిలహరి. సరిగ్గా ఆ సమయంలో ఓ కొత్త వ్యక్తి లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే బిలహరి రమణమూర్తి ఆదిలక్ష్మి వంక చూసి, మీరేమీ అనుకోకండి, ఒక్క నిమిషం బయట వెయిట్ చేస్తారా? ఇద్దరూ లేచి బయటకు వెళ్ళారు. రమణమూర్తి లోపలికి వచ్చిన ఆ వ్యక్తి వంక చూశాడు బయటకు వెళ్తూ. లోకంలో అంత సన్నటి వ్యక్తి, అంత నీరసంగా ఉండే మనిషి ఉంటాడని ఆయన కలలో కూడా అనుకోలేదు. నిన్న మీరు చెప్పిన బ్లడ్ టెస్ట్ చేయించాను డాక్టర్. ఆ కుర్రాడి మాటలు వినపడ్డాయి. వెరీ గుడ్, ఏది ఇటివ్వండి. కొద్ది క్షణాల తర్వాత బిలహరి బయట కూర్చున్న రమణమూర్తికి వినపడేలా చెప్పాడు. నేను ఊహించింది నిజమే. అయితే ఇది అదే అంటారా అడిగాడు పేషెంట్. అవును. అయ్య బాబోయ్, ఎయిడ్సే. రిపోర్ట్లో అదే ఉంది. మీ రోగ లక్షణాలు మరోసారి వివరించండి అడిగాడు బిలహరి. ఆదిలక్ష్మి తండ్రితో చెప్పింది. కరెంటు పోయినట్లుంది, ఫ్యాన్ తిరగడం లేదు. కర్చీఫ్తో విసురుకుంటూ బయటకు నడిచింది. ఇది వాళ్ళ ముందే అనుకున్న డ్రామాలోని ఓ భాగం. ఆ గదిలో కూర్చున్న రమణమూర్తి లోపల నుంచి వినిపించే సంభాషణని శ్రద్ధగా వినసాగాడు. భోజనం చేసి 3 రోజులైనా ప్రతి అరగంటకి టాయిలెట్కి వెళ్ళాలనిపిస్తోంది.
కుక్కెడు మంచినీళ్లు తాగినా చాలు కడుపులో ఉండక పైకి వచ్చేస్తోంది. ఈ 2 ఎయిడ్స్ వ్యాధికి సోకిన వారి ప్రాథమిక లక్షణాలు. మీరు గాని పచ్చడి గాని తెలగపిండి కూర గాని ఇటీవల తిన్నారా? అడిగాడు బిలహరి. అవునండి. మీకెలా తెలుసు? అమెరికన్ శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. ఆ రెంటి వల్ల ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ళకి అది ఎక్కువ అవుతుందని. మీరు నీరసంగా డల్గా నిద్రొచ్చిన వాళ్ళకి మళ్ళీ మత్తుగా జోగుతుంటారు కదూ అడిగాడు బిలహరి. అదేమిటోనండి, రోజుకి 6 గంటలు మించి నిద్రపోయే వాణ్ణే కాను. అలాంటిది ఇప్పుడు 6 గంటలు మెలకుగా ఉండలేకపోతున్నాను. అది ఎయిడ్స్ వ్యాధి ప్రధాన లక్షణాల్లో ఒకటి. మీరు వద్దన్న ఖర్చు చేసి రిపోర్ట్స్ తెచ్చాను, కానీ నాకు ముందే తెలుసు ఆ వ్యాధి మీకు అంటుకుందని. మరి దీనికి మందు? ఇంతదాకా ఎయిడ్స్కి ఎక్కడా మందు కనుక్కోలేదు. అయ్ బాబోయ్, మరిప్పుడెలా? అమృతాంజన్ రాసుకుని యాస్ప్రో వేసుకొని రండి. వాటికి తగ్గుతుందా అండి? ఆశగా అడిగాడు. మరీ మందు రాసివ్వకపోతే బాగుండదని చెప్పాను. ఈ వ్యాధికి అసలు మందంటూ లేదు. ఎలాగండి ఇలా అయితే? పర్వాలేదండి, మరో 5-6 ఏళ్లలో ఎయిడ్స్ వ్యాధికి మందు కనుక్కోబడుతుందని అంతా అనుకుంటున్నారు. 5-6 ఏళ్ళ లేదా 8 ఏళ్ళు కావచ్చు. మరీ అంతదాకా ఎలా? నేను ఊరికే వర్రీ కాకండి. అసలు మీరు అంతదాకా ఎందుకుంటారు? మ్యాక్సిమం 2 ఏళ్ళు అంతే. ఆ తర్వాత ఉండాలనుకున్నా ఉండలేరు. రమణమూర్తి మొహంలో భయం కనపడింది ఆ వ్యాధి పరిమాణం గురించి వినగానే. అవును, మీకు విదేశాల్లో ఉండే ఎయిడ్స్ వ్యాధి ఎలా సోకింది? బిలహరి కంఠం వినపడింది. నేనసలు సింగపూర్ వెళ్లకుండా ఉంటే బాగుండేది డాక్టర్ గారు. బాధగా వినిపించింది అతని కంఠం. అక్కడ సంపాదించారా? అవును, మా సినిమా షూటింగ్ సింగపూర్లో పెట్టుకున్నాం. నేను మా యూనిట్తో పాటు వెళ్ళాను. 32 రోజులున్నాం. మొత్తం 1కి 2 సార్లు మించి కక్కుర్తి పడలేదు. అరక్షణం చాలు సుమండి ఇది అంటుకోవడానికి. ఇది సింగపూర్ దాకా వచ్చిందని నాకు తెలీదండి. అమెరికాలోనే ఉందనుకున్నాను. సింగపూర్ ఏంటండి? ఇది బాంబే, హైదరాబాద్ హైవేలి BHEL దాటాక ఆర్టీసీ బస్ స్టాప్ దాకా వచ్చింది. అయ్య బాబోయ్, మీరేంటి సింగపూర్ వెళ్ళొచ్చిన వాళ్ళే దీన్ని ఎక్సైజ్ డ్యూటీ కట్టకుండా రహస్యంగా పట్టుకొచ్చారు. మీతో పాటు వెళ్ళిన వాళ్ళలో ఎవరెవరికి ఇలాంటి లక్షణాలున్నాయి? నేనైతే ఎవరిని గమనించలేదండి. వస్తే గిస్తే మా కామ్కి వచ్చి ఉండాలి. కామ్ సింగపూర్ నుంచి వచ్చిన నీ గర్ల్ ఫ్రెండా? కామ్ అంటే కామేశ్వరరావు అని అర్థం. వాణ్ణి మేం కామ్ అని పిలుస్తాం. తెలుగువాడే. మీరిద్దరూ ఒకే అమ్మాయి దగ్గరకు వెళ్ళారా? అవునండి, డింగ్ డాంగ్ అనే చైనీస్ అమ్మాయి దగ్గరికి వెళ్ళాం. అది సంగతి. దీనికి మంచి మందేమైనా ఉంటే ఇవ్వండి దీనంగా అడిగాడు. చిన్నగా నవ్వి చెప్పాడు బిలహరి. నీకో నిజం తెలుసా బ్రదర్? మన దేశంలో తయారయ్యే మందుల్లో సగభాగం కిటికీలోంచి బయటకు గిరాటేసేయే. కానీ పక్షుల్లాంటివి తింటాయన్న భయంతో నేనందుకు కృషి చేయడం లేదు. చాలా జబ్బులకి మందులు లేవు. ఉన్నాయనుకుంటారు పేషెంట్లు, ఉన్నాయని నమ్మిస్తారు డాక్టర్లు. అంటే ఎయిడ్స్ వ్యాధికి నిజంగా మందు లేదంటారా? ఇంతదాకా ఏ ఒక్కడు కనిపెట్టలేకపోయాడు. సహాయం లేని ఆ వ్యాధికి ఎయిడ్స్ అనే పేరు పెట్టడం తమాషా అని ఎన్నోసార్లు అనుకున్నాను చెప్పాడు బిలహరి. మరి నా గతేంటి? అది మెడికల్ హిస్టరీ అవుతుంది. నాకు తెలీదు. రమణమూర్తికి ఆ రోగి మీద జాలి కలిగింది. నువ్వింకో పని చేయాలి చెప్పాడు బిలహరి. ఏంటి? నీ ఫ్రెండ్కి ఈ లక్షణాలున్నా ఈ విషయం చెప్పొద్దు. నువ్వతనికి చేసే సహాయం ఇదే. లేకపోతే దిగులుతో ఇంకాస్త ముందుగానే చస్తాడు. అలాగే, మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు బిలహరి బయటకు వెళ్ళబోతున్న ఆ పేషెంట్తో. దేనికి? అడిగాడతను గుమ్మం దగ్గర ఆగి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీది ఎయిడ్సే కానీ క్యాన్సర్ కాదుగా. దానికి మందు లేదు. కానీ ఎలాంటి సుఖం పొందకుండా వచ్చే మాయదారి జబ్బది. మీకు రవ్వంత సుఖమైనా పడ్డారు కదా. రమణమూర్తి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వంక చూసి అడిగాడు. బాబు, ఇందాక మీరు చెప్తున్న కామేశ్వరరావు అంటే? అతను రమణమూర్తి మాటలవి వినకుండా కర్చీఫ్తో కళ్ళని తుడుచుకుంటూ వేగంగా బయటకు నడిచాడు. చిన్నగా నిట్టూర్చాడు రమణమూర్తి. అతను బయటకు వెళ్ళిన కొద్ది క్షణాల్లో లోపలికి వచ్చింది ఆదిలక్ష్మి. ఇద్దరు బిలహరి దగ్గరికి వెళ్ళారు. బిలహరి రమణమూర్తితో చెప్పాడు. డాక్టర్లు మరీ హారిబుల్గా తయారయ్యారండి. తమకు తెలియని రోగాలకి తమకు తెలియని మందులని రాసేస్తూ ఉంటారు. అందుకనే డాక్టర్ల కోసం ఈ లోకంలో కంటే నరలోకంలో ఎక్కువ మంది శత్రువులు ఎదురు చూస్తూ ఉంటారు. చిన్నగా నవ్వింది ఆదిలక్ష్మి ఆ మాటలకి. మా అమ్మాయిది మామూలు నలతే కదా అడిగాడు రమణమూర్తి అనుమానంగా. మీరేం ఇదవ్వకండి. చాలా చాలా మామూలు నలత దీని పేరు. అయిన పేరెందుకులేండి. నాకు తెలిసి దీని పేరు ప్రేమ. లో ఫీవర్, హై బీపీ మందిస్తాను. 1 పూటలో తగ్గుతుంది. ఓ పొట్లంలో 4 హటారీ చాక్లెట్స్ కట్టించి ఇచ్చాడు. వెంటనే చెప్పాడు ఆదిలక్ష్మితో. ఒకటేసుకుని చప్పరించండి. అదవ్వగాని ఇంకోటి ఇలా 4.
4 వేసుకున్నాక కాసిన మంచినీళ్ళు తాగండి, తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. మీ అంత ఫ్రాంక్గా ఏ డాక్టర్ ఉండలేరు. నేను చెప్పేది నమ్మండి చెప్పాడు రమణమూర్తి. రమణమూర్తి అతనికి 10 రూపాయలు నోటిచ్చి లేచాడు. ఇద్దరు బయటకు నడిచాక మళ్ళీ బిలహరి తన నుదిటిని పట్టిన చెమటను తుడుచుకున్నాడు. స్కూటర్ స్టార్ట్ అయిన చప్పుడు వినిపించిన 2 నిమిషాల్లో వచ్చారు మిత్రులిద్దరూ. సక్సెసా? అంతా నీ చెప్పినట్లే చేశావుగా అడిగాడు శాస్త్రి అతన్ని. ఆహా, వెరీ గుడ్. ఈ పథకం విజయవంతం అవుతుందని ఆశిద్దాం చెప్పాడు వినాయకరావు. ముందర బయట ఉన్న ఆ బోర్డు తీసేయండి. ఏ టైఫాయిడ్ రోగో అస్తమా పేషెంట్ వస్తే చస్తాను చెప్పాడు బిలహరి. ఎవడొచ్చినా హఠారీ చాక్లెట్స్ ఇచ్చిపారే. కొన్ని మందులు ఒంటికి ఎలాంటి హాని చెయ్యవు చెప్పాడు శాస్త్రి. మన పథకంలో ప్రథమాంకం ముగిసింది చెప్పాడు వినాయకరావు. ఇది సక్సెస్ అయితే చాలు. అది ఆటోమేటిక్గా సక్సెసే. ఎవరూ ఇంత శ్రమ పడక్కర్లేదు. ఆయన సరైన సమయానికి సరైన మాత్రలు కామేశ్వరరావు చేత మింగిస్తే చాలు. ముందు స్టేజ్ డెకరేషన్ తీసేయాలి. మా ఇంటాయన చూస్తే గొడవ పెడతాడు చెప్పాడు బిలహరి. వినాయకరావు పేర్కొన్న 2వ అంకం రమణమూర్తి బిలహరి దగ్గర నుంచి వచ్చిన గంటన్నరకే ప్రారంభమైంది. ఆదిలక్ష్మి కామేశ్వరరావుకి ఇచ్చే కప్పు కాఫీలో శాస్త్రి ఇచ్చిన ఓ మాత్రని పొడి కట్టి చక్కెరతో పాటు కలిపింది. దాన్ని కనక మహాలక్ష్మి అతనికిచ్చి చెప్పింది. టిఫిన్కి ఆలస్యం అవుతుంది, కాస్తంత తాగునాయన. కామేశ్వరరావు ఎన్నడూ కాఫీ కాదనడు కాబట్టి తాగాడు. కాఫీ తాగిన పావుగంటకి అతనికి వాంతులు ప్రారంభమయ్యాయి. 4 రోజుల క్రితం తిన్నదంతా కూడా ఏదైనా కడుపులో మిగిలి ఉంటే మొత్తం అంచెలంచెలుగా వాంతైపోయింది. అరరే, ఏమైంది అడిగింది కనక మహాలక్ష్మి. ఏమో, కాఫీలో బల్లి పడిందేమో చెప్పాడు అతను వేలాడిపోతూ. అయ్యయ్యో, అరగంటలో బావ ఇలా అయిపోయాడేంటి అడిగింది ఆదిలక్ష్మి అమాయకంగా. వాంతులు తగ్గాక చెప్పింది కనక మహాలక్ష్మి. వేడివేడి గారెలు ప్లేట్లో పెట్టి తెచ్చి కాస్తంత ఎంగిలిపడు నాయన, కడుపులో ఒక్క పిసరు కూడా లేనట్లుంది. రమణమూర్తి అల్లుడికి ఎదురుగా కూర్చున్నాడు. ఆయన కామేశ్వరరావు వాటిని తినసాగాడు. రమణమూర్తి తినే గారెలకి చిన్న చిల్లులు, కామేశ్వరరావు తినే గారెలకి పెద్ద చిల్లులు ఉండడం ఆ ఇద్దరిలో ఎవరూ గమనించలేదు. గుర్తు కోసం అలా చేసింది కనక మహాలక్ష్మి. కామేశ్వరరావు తినే గారెల పిండిలో ఓ టాబ్లెట్ని పొడి చేసి కలిపింది ఆదిలక్ష్మి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు కలిపి వేసిన గారెలేమో. పైగా ఆకలి మీద ఉన్నాడేమో. సుష్టిగా తిన్నాడు కామేశ్వరరావు.